పరిశుద్ధుడా జీవాధిపతి యేసయ్య స్తోత్రాలు స్తుతులు. ఈ సమయంలో మీ వాక్యాన్ని నేను ధ్యానిస్తుండగా మీరు అభిషేకించి మీరు బలపరిచిన మీ వాక్కు ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా? చాలు. స్తోత్ర. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన ప్రభు చెప్తూ ఉన్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకొనకండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. పూర్వకాలపు సంగతులు, మునుపటి వాటిని మనం తలంచుకోవడం ద్వారా మనం బలహీనము కావడమే తప్ప వేరొక ఆశీర్వాదం మనకి ఏమాత్రం కలుగదు. మునుపటి వాటిని మన జీవితంలో ఉన్న చేదు అనుభవాలు కానివ్వండి, లోకంలో ఉన్న శాపపు అనుభవాలు కానివ్వండి, మనము జ్ఞాపకం చేసుకునడానికి వీల్లేదు అనేది దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అంటే మనం గమనించినట్లయితే మనము నూతన కార్యాన్ని పొందాలంటే, నూతన మేలులను మనం పొందాలంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని చాలామంది వారి జీవితాల్లో చాలా శాపాన్ని పొందుకున్న వారుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆది కాండము 19వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. ఆది కాండము 19వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. స్తోత్ర. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మన ప్రభుకి లోతు కుటుంబం పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు, గొప్ప కృప కలిగి ఉన్నాడు. లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర పట్టణంలో నుండి, ఆ పట్టణంలో శాపం అనుభవించే ప్రజలు, పాపంతో ఉన్న ప్రజలు, దేవునికి లోబడని ప్రజలు ఆ సొదొమ గొమొర పట్టణంలో ఉండటం బట్టి దేవుడు ఆ సొదొమ గొమొర పట్టణాన్ని అగ్ని గంధకాల చేత కాల్చివేయాలనుకున్నాడు. అగ్ని గంధకాల చేత కాల్చివేయాలి అనుకున్నప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, దేవుడు లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ లోతు కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని దర్శించి ఆ కుటుంబంలో నుండి
ఆ లోతు కుటుంబంలో ఉన్న వారిని ఆ ఊరు నుండి బయటికి రప్పించడం జరిగింది. స్తోత్ర, హల్లెలూయా. ఆ మాట కూడా మనం ఒకసారి చదువుకుందాం. 23 వచనాన్ని చదువుకుందాం. 19వ అధ్యాయం 23 వచనం. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశములో సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను గంధకములు ఆకాశము నుండి అగ్నిని ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను. స్తోత్ర. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ లోతు కుటుంబంలో ఉన్న వారికి దేవదూతలు చెప్పారు, వెనుక తిరిగి చూడవద్దు. మీరు వెనుక తిరిగి చూచుడు ద్వారా మీరు శాపాన్ని పొందుకుంటారు, ఆశీర్వాదకరంగా ఉండరు అని చెప్పి వారిని వెలుపలికి సోయారు పట్టణం వరకు వారిని తీసుకెళ్తే ఈ లోతు భార్యలో ఉన్న హృదయంలో ఉన్న ఆ ఆలోచన ఏంటంటే, ఒక్కసారి అవిశ్వాసంగా ఉండి ఆవిడ నిజంగా సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోతుందా లేదని వెనక్కి తిరిగి చూసింది. చూడగానే దేవుని శాపం ఆమె మీదకి రావడం వల్ల ఆవిడ ఉప్పు స్తంభంగా మార్చబడింది. స్తోత్ర. దేవుని శాపం ఆమె మీదకి వచ్చింది, ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఈ రోజు కూడా ఆవిడ ఉప్పు స్తంభంగానే అక్కడ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలు ఉండటం జరిగింది. స్తోత్ర. మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం వచ్చి దేవునితో మనము సహవాసం చేసుకుంటూ ముందుకు వెళ్ళే మనము లోకం వైపు వెనుతిరిగి చూడటం దేవునికి ఇష్టమైన కార్యం కాదు. లోకములో ఆశల వైపు ఎదురుతిరిగి చూడటం ఆయనకి ఇష్టమైన కార్యం కాదు. లోకంలో ఉన్న పాపం వైపు చూడటం కూడా దేవునికి ఇష్టమైన కార్యం కాదు. లోకములో ఉన్న ఎన్నో స్నేహాలు, ఆ స్నేహాల కొరకు మనము ఎదురు చూడటం దేవునికి ఇష్టమైన కార్యం కాదు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోరకని ఇదిగో నేను ఒక నూతన కార్యాన్ని చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము మొదటి రాజుల పుస్తకం 13వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. మొదటి రాజుల పుస్తకము 13వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు ఒకసారి చదువుకుందాం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యెషయా అని ఒక శిశువు పుట్టెను. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించెను.
అతడు మనుష్య శైలములను నీ మీద దహనము చేయను. ఈ బలిపీఠము బద్దలైపోయి దారి మీద ఉన్న బుక్కి పోకయే యెహోవా ఇచ్చిన సూచనని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట ఈ రాజైన యెరొబోము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వారిని దైవజనుని పట్టుకునమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయేను. స్తోత్ర. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే యెరొబోము దేవుని దృష్టికి విరోధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన పరిపాలన యెరొబోము చేయట్లేదు. ఒక చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎన్నుకొని రాజుగా ప్రభు చేస్తే అతడు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు దైవజనుడు పంపించి దైవజనుడి ద్వారా చెప్తూ ఉన్నాడు, ఇక్కడ బలిపీఠమా నీ మీద ఉన్న బుక్కి ఒలిగిపోవును అని చెప్తూ ఉన్నాడు. అయితే మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ యెరొబోము జీవితంలో శాపం వెంటాడడానికి యెరొబోముని అతడు శపించడానికి రావడం జరిగింది. అయితే మనం గమనించినట్లయితే ఈ యెరొబోము ఆ దైవజనుడిని పట్టుకోనండి, అతన్ని విడిచిపెట్టకుండా పట్టుకోనండి, చంపివేయాలి అనేటట్లు చెప్పినప్పుడు అతని చెయ్యి ఎండిపోయింది. స్తోత్ర. హల్లెలూయా. దైవ సేవకుని మీదకి ఎప్పుడైతే ఆ చేయి పెట్టాడో అతని చెయ్యి ఎండిపోయింది. అయితే మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దైవజనుడితో చెప్పాడు, నీవు యెరొబోముతో ఈ మాటలు చెప్పు, బలిపీఠంతో ఈ మాటలు చెప్పు, బలిపీఠమా అని చెప్పి ఈ మాటలన్నీ చెప్పు. చెప్పిన తర్వాత వెనక్క చూడకుండా నువ్వు వెళ్ళిపో అన్నాడు దేవుడు. స్తోత్ర. వెనక్క తిరగకుండా నువ్వు వెళ్ళిపో, నువ్వు వెనక్కి తిరగడానికి వీల్లేదు అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. స్తోత్ర. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ దైవజనుడిని మనం గమనించినట్లయితే ఒక చిన్ని చాలా భయంకరమైన పరిస్థితి అక్కడ జరగడం ప్రారంభమైంది. ఏంటంటే వేరే దైవజనుడు ముసలి ప్రవక్త, ముసలి ప్రవక్త ఈ దైవజనుడిని మోసం చేయడానికి ప్రారంభించాడు. ఏమంటున్నాడు ఒకసారి మనం చదువుదాం. 11వ వచనం, 13. బేతేలు ప్రవక్త యొక్క ఒక ముసలివాడు కాపురముండెను. అతడు కుమారులో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు తిరుమల చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని అడిగెను. అంతటా అతని కుమారులు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు ఈ మార్గమున వెళ్ళిపోయినని తెలిపి పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా
వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండడం చూసి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా, అతడు నేనేనను. అప్పుడు అతడు, నా ఇంటికి వచ్చి నీవు భోజనము చేయమనగా, అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నేను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమునకు మరలా వెనక తిరిగి వెళ్ళవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయెను. స్తోత్ర. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడి ముసలి ప్రవక్త ఆ యవనస్తుడైన దైవజనుడిని తప్పుడు మార్గంలో నడిపించాలనే ఆలోచన కలిగింది. తప్పుడు మార్గంలో నడిపించాలనే ఆలోచన కలిగింది. కిందకి మనం చదువునట్లయితే అతడు చెప్తాడు, చదవండి కిందకి. అందుకతడు, నేను నీ వంటి ప్రవక్తనే, దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతడు నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఎంత అన్నపానాలు పుచ్చుకొనేను. స్తోత్ర. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ తప్పుడు ప్రవచనం చెప్తూ ఉన్నాడు. తప్పుడు ప్రవచనం, తప్పుడు దర్శనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి ఇక్కడ ఆ ముసల ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దేవుడిని తీసుకొచ్చి అన్నపానాలు పెట్టమని చెప్పాడు, నేను ఒక ప్రవక్తనే అని చెప్పాడు. చూడండి, ఇక్కడ సాతాను ఎవరిలో నుండి వచ్చాడు? ఒక ముసల ప్రవక్తలో నుండి వచ్చాడు. తన జీవితాన్ని నాశనం చేయడానికి, ఆ సేవకుని పాడు చేయడానికి వచ్చిన వాడు ఎవడు అంటే ముసలి ప్రవక్త. స్తోత్ర. ఈ ముసలి ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దేవుడు నాతో చెప్పాడు, నీ వచ్చి నా ఇంటికి వచ్చి భోజనం చేయమన్నాడు. దేవుడు ఆ ముసలి ప్రవక్తతో చెప్పినప్పుడు, దేవుడు వెళ్ళమని చెప్పిన ఈ యవనస్తుడైన ఇతరులతో దేవుడు చెప్తాడా చెప్పడంటారా? చాలా సార్లు ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు మోసపోయేది ఎక్కడంటే మనుషుల మాటలు నమ్మి వారి జీవితంలో మోసపోతూ ఉంటారు. దేవుడు నీవు వెళ్ళి రాజుగారికి మాటలు చెప్పు అన్నవాడు, నీవు వెళ్ళినప్పుడు వెలితిరిగి చూడొద్దు అన్న దేవుడు, నీ కొరకు ముసలి ప్రవక్త వస్తాడు వెళ్ళి భోజనం చేయమని దేవుడు చెప్తాడు. కానీ ఇతడు చెప్పకుండా ఆ ముసలి ప్రవక్త అబద్ధమాటలను బట్టి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేస్తే దేవుని దగ్గర నుండి ఉగ్రత వచ్చింది. స్తోత్ర. ప్రభు సన్నిధి నుండి ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత ఎలా వచ్చిందో ఒకసారి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 13వ అధ్యాయము 24 వచ్చిన చదువుకుందాం. అతడు బయలుదేరి మార్గాన పోచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబారము
మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహము కూడా శవము దగ్గర నిలిచి ఉండెను. ఆ చోటికి వచ్చి సింహము శవము దగ్గర నిలిచి ఉండటం చూసి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణానికి వచ్చి ఆ వర్తమానం తెలియచేసాను. మార్గములో నుండి యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. స్తోత్రం. చూడండి, మనం గమనించినట్లయితే యెహోవా మాట మీద ఎదురు తిరిగిన వ్యక్తిగా అతని జీవితం మార్చబడింది. ఒక సింహము అక్కడ అతను చంపింది. చంపినప్పుడు సింహము మనుషులు చంపింది, కానీ గాడిదను కూడా చంపాలా? గాడిదను కూడా చంపాలి. దానికి ఆకలి వేసినప్పుడు గాడిదను కూడా చంపాలి, చెప్పుకొని తినాలి. కానీ మనిషిని చంపింది శవము దగ్గర అలా నిలబడిందట. స్తోత్ర. ఆ దైవజనుడు శవం దగ్గర అలా నిలబడింది. ఎందుకొరకు అంటే అతడు చేసిన తప్పు ఏంటంటే వెనుకకు తిరిగాడు. స్తోత్ర. అందుకనే బైబిల్ వాక్యము తెలియజేస్తుంది, నాగట మీద చేయి వేసిన వాడు వెనుకకు తిరగడానికి వీల్లేదు. సేవ పరిచయం స్టార్ట్ చేసిన వాడు వెనుకకు తిరగడానికి వీల్లేదు. వెనుకకు తిరుగుడు ద్వారా వచ్చే ఆశీర్వాదం లేదు, కానీ శాపమే మనకు కనబడుతుంది. స్తోత్ర. ఆ రోజున ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఐగుప్తుని జ్ఞాపకం చేసుకున్నారు, ఐగుప్తులో కుండల దగ్గర ఉన్నప్పుడు మేము మాంసాలు తినేవాళ్ళం కదా, ఐగుప్తులో మాకు కీరదోసకాయలు దొరికాయి కదా, ఐగుప్తులో మేము అది తినేవాళ్ళం కదా, ఇది తినేవాళ్ళం కదా, ఎవరినైనా వాళ్ళ దైవజనుని పెట్టుకొని మరలా ఐగుప్తుకి వెళ్ళిపోదామని ఇశ్రాయేలీయులు అనుకుంటే దేవుడు కోపగించాడు. దేవుడు కోపగించాడు. పూరేళ్ళ మాంసం వారికి కావాలన్నప్పుడు పూరేళ్ళ మాంసాన్ని ఇచ్చాడు. ఆ మాంసం వారు ముగ్గులోకి వచ్చేటట్టు తిన్నారు. తిన్న తర్వాత ఉగ్రత ప్రారంభమైంది. వారి మీదకి శాపం రావడం జరిగింది. స్తోత్ర. హల్లెలూయా. బైబిల్ వాక్యము తెలియజేస్తుంది, ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నాను, నువ్వు వెనుతిరిగి చూడడానికి వీల్లేదు అని ప్రభు చెప్తున్నాడు. నీ జీవితంలో నీవు ఒకవేళ వెను తిరగడానికి నీవు ప్రారంభిస్తే నీవు జాగ్రత్త పడవలసిన అవసరం ఉందని ప్రభు వాక్యము తెలియజేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యాన్ని గమనించినట్లయితే అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, నీవు నీ ఇంటిని బంధువులను అందరిని విడిచిపెట్టి ఇదిగో నేను చెప్పిన దేశానికి, కానాను దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రహాము కానాను దేశానికి వెళ్ళడానికి ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఏమీ లేకుండా ప్రయాణాన్ని ప్రారంభించాడు. కానీ అబ్రహాముకి వెండి బంగారాలు, సమస్త గొర్రెలు, పశువులు, గాడిదలు, ఒంటెలు ఉండేటట్లు బహు ఆస్తి కలిగిన వాడిగా అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును గురించి మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రికలో మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం చూసినట్లయితే 15, 16 వచనాలు చూసినట్లయితే అబ్రహాము చూసిన దేశంకి మరలా అతడు ఫస్ట్ ఉన్న దేశానికి వెళ్ళడానికి ఇష్టపడిన వ్యక్తి కాదు. మనం ఒకసారి చదువుదాం ఆ మాట కూడా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8, 9 వచనాలు కూడా ఒకసారి చదువుతాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుతాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశములకు బయలు వెళ్ళాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకు బయలుదేరు.
విశ్వాసాన్ని బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసుడైన ఇస్సాకు యాకోబు అని వారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. స్తోత్ర. వారు నివసించింది ఎక్కడ? గుడారాల్లో నివసించారు. ఎక్కడ నివసించారు? గుడారాల్లో నివసించారు. ఎందుకొరకు? ప్రభు కొరకు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రభు పనిని జరిగించడానికి గుడారాలు కూడా వారికి దేవుని సన్నిధితో నింపబడింది. స్తోత్ర. హల్లెలూయా. వారి గురించి ప్రభు చెప్తున్నాడు. 11వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటా. 15-16 వచనాలు చదువుకుంటా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుంటా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుంటా. వారు ఏ దేశము నుండి వచ్చినో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగినను. అయితే మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును అందుచేత నేను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. స్తోత్ర. నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన మాట అంటే, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం వారు గుర్తుంది, కానీ వారు ఆ దేశం వైపు చూడలేదు. స్తోత్ర. మరీ శ్రేష్టమైన దేశం, పరలోక సంబంధమైన దేశం, పరలోకానికి సిద్ధపడాలనే గురి చూస్తూ ఉన్నారు, పరలోకం వైపు పరుగెడుతూ ఉన్నారే తప్ప తమ సొంత రక్త సంబంధికులు ఎంతమంది ఉన్నా, వారి దగ్గరికి ఎంత డబ్బు అబ్రహాంకి వచ్చినా, ఎంత వచ్చినా కూడా వారితో సహవాసం చేయాలని అబ్రహాం అనుకోలేదు. స్తోత్ర. మరీ శ్రేష్టమైన దేశం, పరలోక సంబంధమైన దేశం కొరకు ఎదురు చూశారు కాబట్టి దేవుడు అంటాడు, నేను వారి దేవుడిని అనిపించుకున్నటకు నేను సిగ్గుపడను. స్తోత్ర. ఒకరోజు ఒక అన్యుడు అంటాడు, అబ్రహాము దాసుని ఎలియాజారుని అంటాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అంటాడు. ఎవరు? ఒక అన్యుడు. అంటే మనం గమనించినట్లయితే అబ్రహాముని వెండి బంగారాలు సమస్తం ఇచ్చి ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే మరలా వెనక్కి తిరగలేదు. స్తోత్ర. అబ్రహాముకి ఏ సమయంలో ఏది కావాలో దేవుడికి తెలుసు. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అబ్రహాము ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ గ్రామానికి వెళ్ళాలో, ఏ గ్రామంలో ఉండాలో తెలియకుండా అబ్రహాము ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతని విశ్వాసం గొప్పది, అతనుకున్న నిరీక్షణ గొప్పది, అతనుకున్న దేవుని ఎడల ఉన్న అతనికున్న ప్రేమ చాలా గొప్పదిగా కనబడుతుంది. అందుకొరకు దేవుడు అంటాడు, అతన్ని దేవుడిని అనిపించుకున్నట్టు నేను సిగ్గుపడను, అతను నా కుమారుడని నేను పిలుచుకోగలను. అతడు పరలోక సంబంధమైన దేశం కొరకు ఎదురు చూశాడు. ఎందుకొరకంటే ఈ దేశము శిథిలమైపోయేది. ఈ పట్టణాలన్నీ కూడా బైబిల్ వాక్యం తెలియజేస్తుంది, చాప వలె ఒకరోజు చుట్టబడతాని చెప్తున్నాడు. ఈ దేశంలో ఉన్న మనం గమనించినట్లయితే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కాయల వలె రాల్చబడతాయట, సూర్యుడు నలుపు అవుతాడట, చంద్రుడు ఎరుపు అవుతాడట. అలాగూ ఈ దేశం ఉన్న మొత్తము కూడా, సూర్యచంద్రుడు, ఆకాశాలు, భూమి మొత్తము కూడా ఒక రోజు దేవుని ఒకరికి చాప వలె చుట్టబడి నాశనం అవుతుంది. కాబట్టి ఈ శిథిలమైపోయే దేశం కొరకు అబ్రహాం చూడలేదు, కానీ పరలోక సంబంధమైన దేశం కొరకు అబ్రహాం చూశాడు. అందుకొరకు దేవుడు చెప్తున్నాడు, అతని దేవుడిని అనిపించుకునేటప్పుడు నేను సిగ్గుపడను. బైబిల్ వాక్యం తెలియజేస్తుంది, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు.
జరిగిన సంగతిని జ్ఞాపకం చేసుకోవద్దు. వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ముందుకు నడవాలి. ప్రభు నూతనమైన మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. నూతనమైన కార్యాలతో నింపుతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా, స్తోత్రాలు, స్తుతులు. మీ వాక్యాన్ని బట్టి మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా మీరు చేసే నూతన కార్యాల కొరకు, మీరు చేసే గొప్ప మేలుల కొరకు మేమందరం ఎదురు చూడటానికి సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ నైనా ఎదురు చూడటానికి సహాయం దయచేయండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని మునుపటి వాటిని బట్టి తిరగడంలో బట్టి నా తండ్రి, లోతు భార్య ఉప్పు స్తంభంగా మార్చబడింది. అలాగే నా తండ్రి, యేసయ్యా మీరు పంపించిన ప్రవక్త, ఆ ముసలి ప్రవక్త అబద్ధమాటలను బట్టి అతని దగ్గర వెనక్కి వెళ్ళి భోజనం చేయడం బట్టి అతడు శాపాన్ని అనుభవించి ప్రాణాన్ని కోల్పోయాడు. తండ్రి ప్రభా, ఈ వాక్యాన్ని వినేవారు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నాయన మీ వైపు చూస్తూ నడిచే కృపనివ్వండి. అబ్రహాము నాయన మీ వైపు చూసి నడిచాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియపోయినా సరే తండ్రి, మీరు చెప్పిన మార్గాల్లో నడిచాడు. కాబట్టి అబ్రహాము వెండి బంగారాలు, పశువులు, గొర్రెలు, గాడిదలు, ఒంటెలు, పనివారు కలిగి ధనవంతుడిగా మార్చబడే ఆశీర్వాదాన్ని మీరు ఇచ్చారు. ప్రభు, అబ్రహాము వలె మేము నాయన చక్కగా విశ్వాసం కలిగి నడవడానికి సహాయం దయచేయండి. ఈ మాటలు వినేవారు కూడా విశ్వాసంతో నడవడానికి సహాయం దయచేయండి. అబ్రహాము పరలోక సంబంధమైన దేశం కొరకు ఎదురు చూశాడు. అలాగే మేము ఎదురు చూసే కృపనిచ్చి బలపరిచి తోడే నడిపించమని, నిశ్చయముగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య, శక్తి, బలాన్నిచ్చి కుటుంబాల్లో సంతోషం, సమాధానం, నెమ్మది దయచేసి ఆశీర్వదించి మీ రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మల సన్నిధి సహవాసం మనకి సకల కూడా పరిశుద్ధులకు నిత్యం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. और फुल बाहर करके